దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తునందు వాక్య భాగాన్ని ఆలించడానికి స్వాగతిస్తాను. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించకపోయే రక్షణనిచ్చే, జీవమిచ్చే, వెలుగునిచ్చే, శాంతినిచ్చే దేవుని నీతి, ధైర్యము, దేవుని భయభక్తి, దేవదూతల కాపుదల, దేవుని తోడు, నమ్మిక, నిరీక్షణ, ప్రేమ, స్వాతంత్రం ఇచ్చే దేవుని వాక్య భాగాంశం. ప్రియులారా, బంధింపబడిన బాతులు. ప్రియులారా, మనం 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములు చూస్తాం. శాంతిదాయకుడైన దేవుడు సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ప్రియులారా, ఏమేం పరిశుద్ధపరుస్తాడు శాంతిదాయక దేవుడు? అవును, మా ఆత్మ, మా జీవము, శరీరము. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడుతాడు. మమ్మను పిలిచినవాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. ప్రియులారా, ఇలాగే మనము ఈ వాక్య భాగం ధ్యానించే మొదట మనం ప్రార్థిద్దాం. ప్రియులారా, దేవ తండ్రి సహాయం కోసం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సర్వ జ్ఞానం అర్థం చేసుకునే జ్ఞానం కోసం, దేవుని పరిశుద్ధ ఆత్మ శక్తి బుద్ధి వికాసం కోసం, అర్థం చేసుకునే వరం కోసం, విశ్వాసం అనే వరం, జ్ఞానం, ఇలాగే వినబోయే దేవుని మాటలు మన హృదయంలో నెలకొల్పాలని, 100 అంతులుగా, 60 అంతులు, 30 అంతులుగా ఫలించాలని, లోకానికి వెళ్ళి అనేకులను దేవుని పిల్లలుగా మార్చడానికి తండ్రి సాయం చేస్తాడు. పిల్లరా, వాక్యమైన దేవుడు, ఆత్మస్వరూపుడు, మహా సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు. ప్రార్థిద్దాం. పిల్లరా, నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రేయర్, ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 ఆత్మస్వరూపుడా, ప్రేమస్వరూపుడా, నమ్మకస్తుడా, నీతిమంతుడా, మాతో ఉన్నవాడా దేవా, యేసుక్రీస్తు సర్వశక్త నామంలో వినబోయే వాక్య భాగం ద్వారా, సన్నివేశం ద్వారా మా అందరితో, నాతో, మీ ప్రియ ప్రజలతో మాట్లాడి మనందరినీ లోకానికి వెలుగుగా, ఉప్పుగా మార్చాలని, అనేక ఆత్మలను సాతాను సామ్రాజ్యం నుండి విడిపించి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు సురక్షిత సామ్రాజ్యము లోపల తేవడానికి మహాకృప చూపమని, ఇలాగు చేసి సాతాను వాని అనుచరులను మీ పిల్లలైన మా కాళ్ళ క్రింద అనుదినం చితక త్రొక్కాలని, నాశనం చేయాలని, అలాంటి గొప్ప కార్యం చేసినందుకు నజరేయుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పొందినాము తండ్రి. దేవా, పరిశుద్ధ ఆత్మస్వరూపుడా, మహిమాన్వితుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించబోయే చిన్న వాక్య భాగాంశం. ప్రియులారా, బంధింపబడిన బాతులు. ప్రియులారా, ఈ అంశం ద్వారా మనం వాక్య భాగం ప్రవేశిద్దాం. బంధింపబడిన బాతులు. ఒక సన్నివేశం ద్వారా చూస్తే ప్రియులారా, వ్యవసాయకుడు ఒకడు ఆ పలు రంగుల గల ఆ బాతులను పెంచుతాడు. అప్పుడు వాటి రంగుల చొప్పున విభజించి విడివిడిగా బంధించి ఉంచుతాడు. అక్కడక్కడ అడ్డముగా తడికెలు పెట్టాను, అంటే గ్లాసులు కావచ్చు, ఇక్కడ బాతులు అక్కడ కనబడినట్లు. ప్రియులారా, గాజులు అడ్డకరంగా పెట్టాను. బాతులన్నీ కలిసి సాంగత్యము చేసుకోవాలని ఆశించను. అక్కడ బాతులు ఇక్కడ కనబడుతున్నాయి, ఇక్కడ బాతులు, ఆ నీళ్ల పక్షులు అక్కడ ఇక్కడ కనబడుతున్నాయి, కానీ కలుసుకోవడానికి, ఫ్రెండ్షిప్ చేయడానికి అవ్వట్లేదు. మధ్యముగా ఆ గ్లాస్ ఉంది, ఒక పదార్థం ఉంది. ప్రియులారా, ఒక కర్రలాగా. ఇలాగే
ఆటంకముగా ఉండెను ఆ అడ్డకర్రము, ఆ గ్లాసు. ఒకరోజు పెద్ద వర్షము కురువగా నీటి మట్టము పెరిగింది. అడ్డముగా ఉన్న ఆ తడికలన్నీ ఆ గ్లాసు నీటిలో మునిగిపోయాను. అప్పుడు ఆ బాతులన్నీ మీదకొచ్చాను ప్రియులారా. అవును, కలుసుకుని సంతోషించను, ఆనందముగా ఈదుతూ ఉండెను. కారణము, అవి భేదం లేకుండా కలిసి ఉండుటకు నీటి వలన ఆటంకము తొలగించబడింది. ప్రియులారా, ఇలాగే మన జీవితంలో కూడా, లోక మానవాళి జీవితంలో ఆ దేవుని పరిశుద్ధాత్మ కుమ్మరింపు అపోస్తలుల దినములో సంభవించింది. నానా విధములైన ఆ భాషలు మాట్లాడువారు, వివిధ దేశములకు చెందిన వారిని ఆ దేవుని ఆత్మవర్షము యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏకము చేశాను. ప్రియుల, క్రేతీయులు, అరబ్బీయులు మొదలైన మనుషులందరూ, వీరు అనేక జాతి ప్రాంతాల వారు, కులగోత్రముల వారు మన భాషలలో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకునిరి. అక్కడ పక్కలో పండగ జరుగుతుంది పిల్లారా, యూదా వంశస్థుల ఆ పండగ పెంతెకోస్తు పండగని. ఆ దేవుడు ఈజిప్ట్ దాసత్వం నుండి విడిపించి ఉంటాడు తన ప్రజలను. ఆ పులిని రొట్టెల పండగ, ఆ దాసత్వం నుండి విడిపించిన పండుగని సంవత్సరం ఒకసారి ఆచరిస్తూ ఉంటారు. ఆ పెంతెకోస్తు పండగ రోజు ఈ దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకునిరి ప్రియులారా. ఇలాగే నేటి సంఘ ఆ శాఖలు, వివిధ సిద్ధాంతములు ఆ క్రైస్తవ మార్గమును ముక్కలు చేసి కంచెలు వేసి బంధిస్తున్నాయి. కానీ ప్రతి సంఘ శాఖలలోనూ నిజమైన భక్తులు, నిజమైన పరిశుద్ధులు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో ఒకరోజు దేవుని బూర ధ్వనిస్తుంది. ఆ సంఘముల మధ్య ఉన్న ఆ భేదములు పడగొట్టబడి దేవుని ప్రజలు ఆయనను ఆకాశంలో కలుసుకొనుటకు ఆకాశంలోనికి ఎగురుతూ వెళదురు అనే సత్యము. ఇలాగే మనం స్వనీతి పరులముగా కాక ఆ ప్రేమ కలిగిన వారమై ఉండుటకు ప్రయత్నించవలెను. అవును, మనం తెస్సలోనిక మొదట పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాం ప్రియులారా. ఫస్ట్ తెస్సలోనియన్స్ చాప్టర్ 5 verse 23 వర్డ్. ఇక్కడ మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. అవును, ఎవరు కాపాడతారు ప్రియులారా? విశ్వాసము దేవుని యందు, దేవుని కుమారుని యందు, నా యందు విశ్వాసం ఉంచుడి, తండ్రి యందు విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచుడి అని ప్రభు చెప్పినాడు. ఇలాగే తండ్రి పంపిన ఏక కుమారుని, దేవుని కుమారుని యందు, లోకరక్షకుని యందు, మన మంచి కాపరి యందు, ఇమ్మానువేలు నందు, మరియు మన పాపం నుండి మనల్ని విడిపించిన యేసు నామమందు పరలోక శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా నింపిన ఆ క్రీస్తునందు విశ్వాసం ఇస్తే ఆఖరి వరకు ఆ విశ్వాసంలో కొనసాగితే రోజు రోజుకి మా ఆత్మ, మా జీవము, మా శరీరము మన ప్రభు అయిన రెండవ రాకడ, యేసుక్రీస్తు రెండవ రాకడ ఎందు నిందారహితముగా ఉంటుంది ప్రియులారా. అనేకులను విశ్వాసానికి పిలవాలి, అనేకులను దేవుని ఆత్మ అభిషేకానికి పిలవాలి, అనేకులను యేసుక్రీస్తు జీవ మార్గమందు నడపాలి, సమృద్ధి జీవము పొందించాలి, అనేకులను దేహములను దేవుని ఆత్మకు శరీరము ఆలయముగా మార్చడానికి కార్యం చేయాలి. ఇలాగే ప్రభు యేసుక్రీస్తు రాకడయందు నా శరీరము, ఆత్మ, జీవము నిందారహితముగా సంపూర్ణంగా ఉంటుంది ప్రియులారా. ఆ బాతులు ఆ పరిశుద్ధాత్మ వర్షానికి, ఈ లోక సంబంధమైన వర్షానికి, ఆ వానకు ఏకమైంది ప్రియులారా. నీళ్లు ఎక్కువైంది. ఆ మధ్యనున్న ఆ తెర
కిందికి పోయింది. పక్షులు మీదకి వచ్చి ఒకరిని ఒకరు కలుసుకున్నారు, ప్రియుల సంతోషపడ్డారు. ఇలాగే పరిశుద్ధాత్మ వర్షము, ఆ దీవెని ఆత్మ వర్షము అన్ని సంఘములను ఏకముగా చేస్తుంది ప్రియులారా. సునీతి పరులుగా కాక ప్రేమ కలిగిన వారి ఉండుటకు మనం చూస్తాం ప్రియులారా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీకి ప్రభు యేసుక్రీస్తు చెప్తాడు. మాట్లాడినప్పుడు ఆయన మాటలో ఉన్న ఆ నీళ్లను, నేనిచ్చే నీళ్లు త్రాగువారు మరెన్నడూ దాహము కొనరు. ఈ నీళ్లు తాగేవారికి భౌతికమైన నీళ్లు, ఈ బావి నీళ్లు మరలా దప్పిక అవుతారు. నేనిచ్చి నీళ్లు త్రాగేవారికి మరెన్నడూ దాహము కొనరు. అప్పుడు నీళ్ళు అడిగింటాడు ప్రభు ఆ సమరయ స్త్రీకి. అప్పుడు మీకు మాకు సంబంధం లేదు కదా, మీరు యెహూద్యులు, మేము సమరయులు, అంటరాని వాడు, బహిష్కృతులు, చెడ్డ పనిలో ఉన్నవాళ్ళు అని మీరు తిరస్కరించారు, మీకు మాకు పొందు లేదు కదా అని మాట్లాడినప్పుడు ప్రభు చెప్తాడు ప్రియులారా, ఈ నీళ్ళు తాగేవారికి మరి దప్పిక అవుతుంది, నేను ఇచ్చి నీళ్ళు తాగేవారికి మరెన్నడూ దాహము కొన్నారు అన్నప్పుడు ఆ నీళ్ళు ఎప్పుడు ఇవ్వు ప్రభు అంటుంది ఆమె. అప్పుడు ప్రభు ఆమె గురించి, భూతకాలం గురించి, వర్తమాన కాలం గురించి చెప్తాడు. నీకు 6 పెనిమిట్లు భర్తలు ఉండేవారు, కానీ ఇప్పుడు ఉండే భర్త నీ భర్త కాదు. 5 భర్తలు ఉండిరి, కానీ 6 భర్తలు ఇప్పుడు ఉండేవాడు భర్త కాదు అన్నప్పుడు ఆమె తెలుసుకుంటుంది. లోకరక్షకుడు వస్తాడని తెలుసు, నీవే ఆ లోకరక్షకుడేమో అని అప్పుడు అనుకుంటుంది. లోకరక్షకుడు వస్తాడని చెప్తున్నారు, నీ ఎదుట నిలిచిన వాడే నేనే ఆ లోకరక్షకుని, మెస్సయ్యని, పంపబడిన వాడిని. అవును, లోకాశలో ఉన్నవారిని పరలోక ఆశలతో నింపేవాని. ప్రియులారా, మరణ బంధకాలు ఉన్నవారిని జీవ సమృద్ధిని ఇచ్చేవాడిని, శరీర ఆశలో ఉన్నవారిని ఆత్మ సంబంధమైన వరములను ఇచ్చేవాడిని. ఇలాగే ఆమె పోయి ఊరికి అందరిని పిలుచుకొని వచ్చింది. మెస్సియ కనుగొన్నాను, ఆయనేమో చూడరండి అంటే వారు వచ్చి చూస్తారు. ఇప్పుడు నీ మాట మీద మేము నమ్మము ఈయన మెస్సియా అని, లోకరక్షకుడని. మేము కళ్ళారా చూసి, ఆయన నోటి నుండి వచ్చే మధుర మాటలను చూసి, జీవవాక్యం చూసి నమ్ముతున్నాం అని చెప్తారు. యేసుక్రీస్తుకు అడుగుతారు, ప్రభువా మా దగ్గర 2 రోజులు ఉండండి అంటే మా దగ్గర ఉండండి అని వేడుకుంటే ఆ సమరయ ప్రాంతం వారు 2 రోజులు అక్కడ ఉంటారు. ప్రభు మేము కూడా అడగాలి, ప్రభువా మాతో ఉండండి అని. మాతో ఉండాడు ప్రియులారా. మరణం ఓడించి పునరుత్థానుడై ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు. ఆయన ప్రేమించాలి, ఆయన మాట కైకొనాలి. ఆయన తండ్రి వద్ద నుండి ఆత్మ పంపిస్తాడు, పరిశుద్ధాత్మ సదాకాలం మాతో ఉండుటకు ఆయన మనల్ని నడిపిస్తాడు. సమగ్ర సత్యంలో ముందర అవేది చెప్తారు ప్రియులారా. ఇలాగే మాలో ఉంటారు పరిశుద్ధాత్మయ్య ప్రభు యేసుక్రీస్తు. ఆత్మయ్య ఉంటాడు, జీవమై ఉంటాడు. తన శరీర రక్తమును మనకు నిత్య జీవానికి ఆహారపానముగా ఇచ్చాడు ప్రియులారా. ఇలాగే ప్రభు శాంతిదాయకుడు అయినాడు ప్రియులారా. తానే పరిపూర్ణంగా మనల్ని పవిత్రం చేస్తాడు. మరియు తన ప్రత్యక్షములో మన ఆత్మ, శరీర, ప్రాణములు దోషము లేకుండా సంపూర్ణంగా కనబడుటకు కాపాడుతాడు. మమ్మల్ని పిలిచినవాడు నమ్మకస్తుడు, ఆయన తన కార్యాన్ని సాధిస్తాడు ప్రియులారా. మనం సాధించలేము ఆయన చిత్తాన్ని. ఆయన ఆత్మ మనలో దేవుని చిత్తాన్ని సాధిస్తుంది. ఆయన ఆత్మకు లోబడాలి ప్రియులారా. ఆయన వాక్యానికి లోబడితే, ఆయన ఆత్మకు లోబడినట్లు లోక సంబంధముగా మనం సేవ చేయకూడదు, లోక సంబంధముగా ప్రార్థించకూడదు, లోక సంబంధం వారిగా కోరికలు, ఆశలు ఉండకూడదు. ఆత్మానుసారంగా మీరు
జీవిస్తే మీరు బ్రతుకుతారు. మీకు శాంతి, సమాధానం, సజీవం, నిత్యజీవం ఉంటుంది. శరీరానుసారంగా జీవిస్తే, ప్రార్థిస్తే, దేవుని సేవ చేస్తే మీరు చనిపోతారు. ఈరోజు బ్రతికినట్లు కనబడచ్చు. సాతాను ఒక్కరోజు పరలోకంలో దోషము కనబడ అంతవరకు నీతిమంతుడుగా ఉండెను. కానీ ఒకరోజు ఆయనలో ఉన్న ఆలయం చెడగొట్టుకునేను. అతి వ్యాపారంతో, తన రూపము, జ్ఞానము, ఐశ్వర్యంతో ఉప్పొంగిపోయాను, గర్వం వచ్చాను. కానీ మనం దేవుని వర్షాన్ని అనుభవిస్తే పరిశుద్ధాత్మ ద్వారా మనం స్వరీతిపరంగా ఉండం, ప్రేమ కలిగి ఉంటాము. అవును, రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో దేవుని ప్రేమ, దేవుని ఆత్మ ద్వారా మన హృదయంలో ధారాళముగా కుమ్మరించబడి ఉంది అని పౌలు చెప్తున్నాడు. కుమ్మరించబడి ఉంది. పరిశుద్ధాత్మ వర్షం అయినాడు ప్రియులారా, నది అయినాడు, జీవనది. అవును, యేసు ప్రభు చెప్తాడు కదా ప్రియులారా, నా వద్దకు వచ్చు అని హృదయంలో నుండి జీవనదులు పారును. నా యందు విశ్వసించు వారి హృదయంలో నుండి, కడుపులో నుండి జీవనదులు ఉబుకును, పొంగి పొర్లును. ప్రియులారా, నిత్య జీవానికి తీసుకుని పోతుంది. ఆ జీవనది సంచరించే స్థలం అన్నిటిలో సకల విధమైన ప్రాణులు, పక్షులు నివాసం చేస్తాయి, బ్రతుకుతాయి. ఇలాగే ఆ జీవనది అయిన యేసుక్రీస్తుని అనుభవిద్దాం ప్రియులారా. ప్రార్థనలో అడుగుదాం. పరిశుద్ధాత్మ వర్షంతో మనం తడపండి తండ్రి, నింపండి. ఆ నది నిత్య జీవానికి తీసుకుని పోనట్లు కృప చూపండి అని. ఇలాగే మనం తెస్సలోనిక పత్రిక ఆఖరి వచనము 4వ అధ్యాయం 1వ వచనం చదువుతాం ప్రియులారా. తెస్సలోనిక చాప్టర్ 4 వర్స్ 1st వర్డ్. ఇక్కడ తెస్సలోనిక చాప్టర్ 4 వర్స్ 7th వర్డ్. తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధ అగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులనుగా ఉండుటకు పిలువలేదు. ప్రియులారా, కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునిని ఉపేక్షించుచున్నాడు. అవును, అంటే ఇక్కడ సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ మీరు ఎరుగుదురు కదా అని చెప్పుట ద్వారా పౌలు, కాగా మీరెలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెను మా వలన నేర్చుకునిన ప్రకారము మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. మీరు పరిశుద్ధలగుటయే అనగా మీరు జారతోమనకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి పాపము చేయకూడదు. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడును అంటూ చెప్తూ తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు చెప్పుతూ 7వ వచనంలో పరిశుద్ధ అగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మ అనుగ్రహించిన దేవుని ఉపేక్షించుచున్నాడు. అంటే మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యముల్ని, మరి ఆయన శిష్యుల ద్వారా పలకబడిన వాక్యాలని
మార్గదర్శనాన్ని ఉపేక్షించకూడదు ప్రియులారా. అది పరిశుద్ధపరచుటకు, దేవునితో అంటకట్టబడుటకు, నిత్య జీవంలో నడిపించుటకు ఇవ్వబడింది. మనుషుల మాట మనం ఉపేక్షించవచ్చు. ఒకవేళ శరీరానుసారంగా జీవించే, స్వనీతిని ప్రదర్శించే, తనను తాను పొగిడే సేవకులను ఉపేక్షించవచ్చు. కానీ దేవుని వాక్యము, పరిశుద్ధ దేవుని దర్శనం పొందిన పరిశుద్ధ పౌలు, లోకాన్ని పెంటగా ఎంచిన పరిశుద్ధ పౌలు మాటలను ఉపేక్షించకూడదని తెస్సలోనిక సభలకు రాస్తున్నాడు ప్రియులారా. అవును, ఇలాగే మనము మన ఆత్మ, జీవము, శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగా సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడాలంటే ఆ బాతులు ఎలాగా ఆ దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ వర్షానికి, యేసుక్రీస్తు ఆత్మ వరానికి, ఆ వానలో ఎక్కువ నీళ్ళు వచ్చి అడ్డంగా ఉన్న ఆ అడ్డకర్ర కావచ్చు, ఆ గాజులు కావచ్చు, కింద పోయి బాతులన్నీ, ఆ పక్షులన్నీ మీదకు వచ్చి నీళ్ళు ఏకీభవించింది, ఏకమయ్యాయి, కలుసుకున్నాయి, సాంగత్యం చేసుకున్నాయి, ఫ్రెండ్షిప్ అయినాయి, సంతోషించాయి. అలాగే మనము దేవుని బూర ఒకరోజు ధ్వనిస్తుంది ప్రియులారా. నిజమైన జీవము గల సంఘములు, ఆ మధ్యనున్న ఆ భేదములు పడగొట్టబడి దేవుని ప్రజలు ఆయనను ఆకాశంలో కలుసుకున్నటకు ఆకాశంలోనికి వెళతారు ఎగురుతూ, దేవదూతల రెక్కల వలె పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. ఇలాగే మనం స్వనీతి పరులము కాక ప్రేమ కలిగిన వారమై ఉండుటకు ప్రయత్నించాలి. ప్రేమ సమస్తాన్ని బంధించే మంత్రం ప్రియులారా. ప్రేమ అన్ని పాపాన్ని కప్పేస్తుంది. ప్రేమలో అది ఎరగదు, ప్రేమ ఎరగదు ప్రియులారా. ఏమి ప్రేమ ఓడిపోదు. అవును, అది ప్రేమకి ఎన్నటికీ విజయమే. ఇలాగే మనం ప్రభు మనందరికీ పరిశుద్ధ జీవితం ఇవ్వను కాక ప్రియులారా. అన్య జనులకు కాక స్వజనులు ఎలాగ నడుచుకున్నారో, ప్రభుని ప్రేమించిన వారు ఎలాగ నడుచుకున్నారో అలాగే జీవించడానికి ప్రభు కృప ఇవ్వను గాక. తన పరిశుద్ధాత్మ ద్వారా, తన జీవవాక్యము ద్వారా, తన పునరుత్థాన శక్తి ద్వారా, యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక పాట పాడుకుని ముక్తాయం చేసుకుందాం. పాట: నా ప్రాణ ఆత్మ శరీరం అంకితం నీకే ప్రభువు. పాట అంకితం నీకే ప్రభువు. నా ప్రాణ ఆత్మ శరీరం. పాట: నా ప్రాణ ఆత్మ శరీరం అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు. నా ప్రాణ ఆత్మ శరీరం అంకితం నీకే ప్రభు, యేసయ్యా అంకితం నీకే ప్రభు. క్రీస్తు మన ప్రాణ ఆత్మ శరీరం పాపపు ఊబిలో పడియున్న మమ్ములను పరమందు చేర్చుటకు, పాపపు ఊబిలో మరణించిన నన్ను పరమందు చేర్చుటకు, ప్రాణమిచ్చి నన్ను రక్షించిన తండ్రి, నీ ప్రాణమిచ్చి మమ్మను రక్షించిన ప్రేమను మరువలేము, నీ కృపను మరువలేము, ప్రేమను మరువలేను, నీ సిలువ ప్రేమ, నీ కృపను మరువలేను. నా ప్రాణాత్మ శరీరం అంకితం నీకే ప్రభు, నజరేయుడ అంకితం నీకే ప్రభు. పరలోక నివాసి నా ప్రాణాత్మ శరీరం నన్ను నీవలే మార్చుటకేగా
ఆత్మతో నింపితివి, నీ పరిశుద్ధాత్మతో నింపండి తండ్రి. మమ్మును నీ వలె మార్చుటకేగా నీ పరిశుద్ధాత్మతో నింపితిరి. ఆత్మతో సత్యముతో ఆరాధించి తండ్రి, నీ ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆనంద ప్రవాహములో నీ దరి చేరెదను నేను. మేమందరం ఆనంద పరిశుద్ధాత్మ వర్ష ప్రవాహములో తండ్రి యేసుక్రీస్తు నామములో మీ దరి చేరెదము. మన ప్రాణాత్మ శరీరం అంకితం నీకే ప్రభు మెస్సియా, అంకితం నీకే ప్రభు లోకరక్షక. మన ప్రాణాత్మ శరీరం, నా ప్రాణాత్మ శరీరం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, చిన్న వాక్య భాగం ధ్యానించిన ప్రియులారా, మన ప్రాణ ఆత్మ శరీరానికి సంబంధించింది. సునీతి పరులంగా కాక ప్రేమ కలిగిన వారై దీవిన ఆత్మవర్షంలో ఏకమై ప్రభు రెండో రాకడకు మనం ఆయన రాజ్యంలో చేరాలి. అది మన ఆశ, నిత్య జీవం, ఆనందం ప్రియులారా, పరిపూర్ణ విడుదల. అలాంటి శాంతిదాయకుడైన దేవుని ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ వర్షం, దేవుని ఆత్మ ప్రత్యక్షత, దోషం లేని ఆ పరిపూర్ణ దేహాత్మ ప్రాణంలో ఆ ప్రొటెక్షన్, ప్రభు రాకడలో మనం ప్రభునందు చేరుటకు పిలిచినవాడు నమ్మకస్తుడు, ఆయన కార్యాన్ని సాధిస్తాడని నమ్మదం ప్రియులారా. అలాంటి ధన్యకరమైన విశ్వాసము, కృప ప్రభు మనతో ఉండి నెరవేర్చునుగాక, నెరవేరుస్తాడు. యేసుక్రీస్తు సర్వశక్త నామములో తండ్రి, పరిశుద్ధాత్ముడా, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. మరొక వాక్య భాగం దేవుని చిత్తం మీద కలుద్దాం ప్రియులారా. అంతవరకు తండ్రి అయిన దేవుని మహాప్రేమ, యేసుక్రీస్తుని మహాకృప, దేవుని పరిశుద్ధాత్మ రెండో రాకడకు సిద్ధపరిచి మహా ఆత్మవర్షము కుమ్మరింపు ప్రేమ మనందరి జీవితంలో నిత్యము తండ్రి చిత్తం జరుగుటకు మనం నింపునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, 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 యేసు రాజా, 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 యేసు రాజా, రాజా, క్రీస్తు రాజా, 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 యేసు రాజా, 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 నిత్య రాజా.